హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మీతో చాలా షేర్ చేసుకోవాలి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాను. సోలో లెవెలింగ్ సీజన్ 3 మూవీ అప్డేట్ వచ్చింది అండ్ ఆ అప్డేట్ గురించి ప్రీవియస్గానే వీడియో చేశాను. అయితే ఈ వీడియో అసలు ఆ మూవీ యొక్క కంటెంట్ ఏంటి అండ్ ఆల్సో సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, సోలో లెవెలింగ్కి చాలామంది హేటర్స్ ఉన్నారు. వి ఆల్ నో దట్. ఈవెన్ నేను కూడా చాలాసార్లు ఏంటి సోది, మెయిన్ క్యారెక్టర్ వస్తాడు అండ్ 2 డాగర్స్ పట్టుకుంటాడు అండ్ అపోనెంట్ని చంపేస్తాడు అని అనుకునేవాడిని. నాట్ ఇన్ ద బిగినింగ్, అంటే స్టార్టింగ్ స్టేజ్లో అలా అనుకునేవాడిని కాదు. బట్ సీజన్ 2 రిలీజ్ అయ్యే టైంలో చుట్టూ ఉండే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అసలు సోలో లెవెలింగ్కి తెలుగులో ఇంతమంది ఫ్యాన్స్ ఉండడానికి రీజన్, సోలో లెవెలింగ్లో ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఆ సీన్స్ వెనక డెప్త్ ఉంటుంది. మనం ఎన్నో ఇయర్స్గా TFIలో రిలీజ్ అయ్యే ఎలివేషన్ మూవీస్ని చూస్తూనే ఉన్నాం అండ్ అవి మనకు బాగా అలవాటైపోయాయి. సోలో లెవెలింగ్లో కూడా అలాంటి ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ ఎలివేషన్సే కాదు, స్టోరీ లైన్ కూడా సోలో లెవెలింగ్ది చాలా యూనిక్గా ఉంటుంది. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సోలో లెవెలింగ్ చాలామంది హేట్ చేస్తారు, బట్ యాక్చువల్గా దాని స్టోరీ లైన్ చాలా యూనిక్. స్టార్టింగ్లో క్యారెక్టర్ని చాలా వీక్గా చూపించి అండ్ ఆ క్యారెక్టర్ని అంత స్ట్రాంగ్గా మార్చడం చాలా టఫ్ టాస్క్. ఎందుకంటే చాలాసార్లు చాలా కేసెస్లో అది ఫెయిల్ అయిపోతుంది. బట్ ఇందులో అది బాగా క్లిక్ అయింది. అండ్ సోలో లెవెలింగ్ రిలీజ్ అయిన తర్వాతే వీక్ హీరో అండ్ అక్కడ నుంచి వీక్ హీరో స్ట్రాంగ్ ఎలా అయ్యాడు, ఇలాంటి యానిమేస్ అన్నీ కూడా పాపులర్ అవ్వడం మొదలయ్యాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్లీ సోలో లెవెలింగ్ చాలా మంచి యానిమే. దానికి అనవసరంగా హేట్ని చాలామంది పెంచుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా క్రియేటర్స్ వల్లే ఆ హేట్ని పెంచుకున్నాను. బట్ ఐఎమ్ బ్యాక్ టు మై సెన్సెస్. ఆల్సో చాలామంది నేను సోలో లెవెలింగ్ మీద వీడియోస్ చేస్తుంటే చూడలేకపోతున్నారు. ఐ డోంట్ నో వై. నేను వీడియోస్ చేస్తున్నాను, నాకు రీచ్ వస్తుంది. నేను సోలో లెవెలింగ్కి రీచ్ వస్తుందనే కదా వీడియోస్ చేస్తున్నాను. నేను ఒక క్రియేటర్ని. నాకు ప్రాపర్ రీచ్ రాకపోతే నేను ఎన్ని రోజులని వీడియోస్ చేస్తాను? ప్రీవియస్గానే ఇలాగా నేను చాలా సగంలో ఆపేశాను. ప్రాక్టికల్గా ఆలోచిస్తే వ్యూస్ రావని నాకు ముందే తెలిసినప్పుడు నేను దాని మీద వీడియోస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్. నేను దాని మీద పెట్టే టైంని వేరే దాని మీద పెట్టచ్చు. యాక్చువల్గా అయితే ఇదే మ్యాటర్ మీద వీడియో చేయాలి అనుకున్నాను అండ్ మనం అప్డేట్స్ గురించి కూడా కొంచెం క్లియర్గా తెలుసుకుందామని వీడియోని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మూవీ 2027 ఎండ్ ఆర్ 2028 స్టార్టింగ్లో రిలీజ్ అవుతుంది. అయితే అఫీషియల్ డేట్ మనకి 2026 క్రంచీరోల్ ఎక్స్పోలో అనౌన్స్ చేస్తారు. సో డేట్ రాగానే డెఫినెట్గా వీడియో చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సోలో లెవెలింగ్ సీజన్ 2 జేజు ఐలాండ్లోకి జిన్వు వెళ్ళి అక్కడ యాంట్ కింగ్ బేరుతో ఫైట్ చేసి కొరియాకి సంబంధించిన ఎస్టాంక్ హంటర్స్ని సేవ్ చేస్తాడు. ఇప్పుడు సోలో లెవెలింగ్ బియాండ్ ద సిస్టమ్ మూవీ ఇక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది. సో జేజు ఐలాండ్ ఆర్క్ తర్వాత మనకి రిక్రూట్మెంట్ ఆర్క్ వస్తుంది, తర్వాత ఆర్జిన్ గిల్డ్ ఆర్క్ అండ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన డబుల్ డంజన్ ఆర్క్ అండ్ జపాన్ క్రైసిస్ ఆర్క్ కూడా. బియాండ్ ద సిస్టమ్ మూవీలో ఈ ఆర్క్స్ని ఇంక్లూడ్ చేస్తారు. యాక్చువల్గా అయితే డబుల్ డంజన్ ఆర్క్ స్టార్ట్ అయ్యేలోపే దానికి ముందు చాలా స్టోరీ ఉంది అండ్ మూవీ అక్కడితోనే అయిపోతుంది. బట్ మనకి టీజర్లో చూపించిన దాని ప్రకారం టీజర్లో బయట డంజన్స్ గేట్స్ ఓపెన్ అవుతాయి. జపాన్ క్రైసిస్ ఆర్క్లో అలా బయట ఓపెన్ అవుతాయి అండ్ జపాన్ క్రైసిస్ ఆర్క్ స్టార్టింగ్ ఏమైనా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే జిన్వు తన ఆర్మీని సమన్ చేస్తాడు. బట్ డబుల్ డంజన్ ఆర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ గ్యాప్లో టాప్ క్లాస్ హంటర్స్ చాలామందిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో యానిమేషన్ మూవీ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ మూవీకి వస్తే ఆ స్టోరీ మన జిన్వు జర్నీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది. వీకెస్ట్ హంటర్ ఇన్ ద హిస్టరీ అండ్ డబుల్ డంజన్ ఆర్క్ అంతా ఆ మూవీలో వస్తుంది. ప్రెజెంట్ అయితే మూవీ రిలీజ్ గురించి పెద్ద అప్డేట్స్ ఏం లేవు. బట్ క్యాస్ట్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్స్ని చూస్ చేసుకున్నారు. మెయిన్ లీడ్స్గా అయితే జిన్వు క్యారెక్టర్ని బియోన్వూ సెక్, మనకి కొరియా వాళ్ళ పేర్లు సరిగ్గా తిరగట్లేదు ఏమనుకోకండి. తర్వాత చాహెన్ క్యారెక్టర్ని హాన్ సోహీ, జిన్హో క్యారెక్టర్ని కాంగ్ యూ సెక్, వీళ్ళైతే మెయిన్ క్యారెక్టర్స్ని ప్లే చేస్తున్నారు. సో మన దగ్గర ఉన్న క్లియర్ అప్డేట్స్ అయితే ఇవే అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియో తప్పకుండా చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.